హాయ్, ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చారు. అతను ఏంటంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ వేరే బ్రాండ్, మన బ్రాండ్ కాదు, కెంటిక్ బ్యాటరీ కాదు, వేరే బ్రాండ్ ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాడుతున్నారు. సో 2 ఇయర్స్ బ్యాక్ అతని ఛార్జర్ అయితే పోయిన తర్వాత లోకల్ మార్కెట్లో ఏదో ఛార్జర్ కొనేసి ఆ బ్యాటరీకి పెట్టి వాడుతున్నారు. వాడడం వల్ల కంప్లీట్గా బ్యాటరీ అనేది వర్క్ అవ్వట్లేదని మన దగ్గరికి వచ్చారు. సో యాక్చువల్గా మనం వేరే వాళ్ళు సర్వీస్ అయితే చెయ్యం. కాకపోతే అతను అడిగేసరికి సరే ఏంటని చూద్దామని చెక్ చేస్తే బ్యాటరీ అనేది కంప్లీట్గా డెడ్. సో ఇంత కాస్ట్లీ పెట్టి ఒక 4 ఇయర్స్ బ్యాక్ కొన్నారంట. సో ఇప్పుడు ఆ సర్వీస్ సెంటర్ అవి ఏమీ లేవు, అంటే ఆ డీలర్షిప్పే లేదు. సో అతనైతే రిక్వెస్ట్ వెళ్ళి అడిగేసరికి హెల్ప్ చేద్దామని చెప్పి మనం చేస్తే కంప్లీట్గా బ్యాటరీ డెడ్. ఎందుకు ఇలా జరిగింది? సో ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత సర్వీస్ అనేది లేకపోతే చాలా ఇబ్బందే కాదు, చాలా డేంజరస్ కూడా. ఏం జరిగిందనంటే అతన్ని బ్యాటరీ కన్ఫిగరేషను 48 వోల్ట్ 29 AH బ్యాటరీ కన్ఫిగరేషన్. సో కంపెనీ వాళ్ళు అప్పుడు బండి కొనేటప్పుడు ఒక ఛార్జర్ ఇచ్చారు. ఆ ఛార్జర్తోనే అతను 2 సంవత్సరాలు వాడాడు. ఆ తర్వాత ఛార్జర్ పోయిన తర్వాత ఆ కంపెనీ లేకపోవడం వల్ల అతను ఆ ఛార్జరు ఎక్కడ బాగు చేయాలో తెలియక వదిలేసి లోకల్ మార్కెట్లో ఒక దొరికిన ఛార్జర్ కొనుక్కొని వచ్చి ఛార్జింగ్ పెట్టడం సాగాడు. సో అతను కొన్న ఛార్జరు 60 వోల్ట్స్ 6 amps ఛార్జరు. సో 48 వోల్ట్ బ్యాటరీకి 60 వోల్ట్స్ ఛార్జర్ పెడితే ఏమవుతుంది? అతను నిజంగా లక్కీ, అది డెడ్ అయిపోయింది. అదర్వైజ్ వేరే విధంగా అయితే అది అసలు బ్లాస్ట్ అవుతుంది. సో కాబట్టి కస్టమర్లు ఒకసారి అయితే గమనించాలి, మనకు బండితో ఏ ఛార్జర్ అయితే ఇస్తారో, అంటే కాన్ఫిగరేషన్ 60 వోల్ట్స్ బ్యాటరీ అయితే 60 వోల్ట్స్ ఛార్జరు, 48 వోల్ట్స్ అయితే 48 వోల్ట్ ఛార్జరు. సో ఎవరైతే మన కంపెనీ వాళ్ళు ఉన్నారో ఆ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి బ్యాటరీకి దయచేసి పెట్టవద్దు. అది చాలా డేంజరస్. సో అందుకే నేను ఇప్పుడు ఏంటనంటే క్లియర్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కంప్లీట్గా అతను ఆ ఛార్జర్ అలా వాడడం వల్ల బ్యాటరీ అనేది కంప్లీట్గా జీరో అయిపోయి బ్యాటరీ అనేది వేస్ట్ అయిపోయింది. సో లక్కీగా ఏంటనంటే ఆ బ్యాటరీ అనేది ఎటువంటి ఇది అవ్వలేదు, కంప్లీట్గా సెల్స్ అనేవి డెడ్ అయిపోయాయి. సో ఎప్పుడు కూడా మనం 48 వోల్ట్ బ్యాటరీ అయితే 48 వోల్ట్ ఛార్జరే పెట్టాలి, 60 వోల్ట్ బ్యాటరీ అయితే 60 వోల్ట్ ఛార్జరే పెట్టాలి, 70 వోల్ట్ బ్యాటరీ అయితే 70 వోల్ట్ ఛార్జరే పెట్టాలి. అదర్వైజ్ మనకి 48కి 60 పెడితే ఫాస్ట్గా అయిపోద్దని అలా పెట్టడం అలాంటివి చేశారు అని అంటే అది చాలా ప్రమాదం. మీ బండి